ఆగండి 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 రైస్ లాంటిది ఏమీ వాడకుండా మిల్లెట్స్తో మంచి మెత్తటి ఇడ్లీ చేసుకుందాము. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైనా మంచి బ్రేక్ఫాస్ట్ ఇది. ఒక కప్పు మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతులను వేసుకుని కడిగి 4 గంటలు నానబెట్టాలి. 2 కప్పుల జొన్న రవ్వని పప్పు రుబ్బే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ ప్రీ సోకుడ్ జొన్న రవ్వ వాడుతున్నాను. అంటే జొన్నల్ని ముందుగా కడిగి నానబెట్టి ఆరబెట్టిన తర్వాత తయారు చేసిన జొన్న రవ్వ. మీకు కూడా మంచి క్వాలిటీ ప్రీ సోకుడ్ జొన్న రవ్వ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 4 గంటలు నానిన పప్పుని మెత్తగా రుబ్బుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంట్లో నానబెట్టుకున్న జొన్న రవ్వ వేసుకోవాలి. చెప్పాను కదా, ఇది హోల్సమ్ ప్రీ సోకుడ్ జొన్న రవ్వ. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని 10 to 12 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి. తర్వాత కావలసినంత బ్యాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని కావలసినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి గ్రీజ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. 12 to 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. 5 నిమిషాలు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే. మీకు ఇష్టమైన చట్నీతో కానీ సాంబార్తో కానీ తినొచ్చు. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.